దైవ గ్రంథముల నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయము. ముప్పై 12వ వచనం నుండి మనము చదువుకుందాం. చూడండి, 12వ వచనం. రాజనగరులోనున్న లేఖకుని గదిలోనికి వెళ్ళగా ప్రధానులందరూ లేఖికుడైన ఎలీషామా, షమయా కుమారుడైన దెలయ్య, అక్బోరు కుమారుడైన ఎల్నాతాను, షాఫాను కుమారుడైన గెమర్య, హనన్యా కుమారుడైన సిద్కియా అనువారును ప్రధానులందరూ అక్కడ కూర్చుండి ఉండిరి. బారూకు ప్రజలందరికీ వినబడినట్లు ఆ పుస్తకములో నుండి చదివి వినిపించిన మాటలన్నింటినీ మీకాయా వారికి తెలియజెప్పగా ప్రధానులందరూ కూషీకి ఇనుమనుమడును, షెలెమ్యాకు మనుమడును, నెతన్యాకు కుమారుడైన యెహూదిని బారూకు వద్దకు పంపి, నీవు ప్రజల వినికిడిలో చదివిన పుస్తకమును చేతపట్టుకొని రమ్మని ఆజ్ఞయుగా. నేరియా కుమారుడు బారూకు ఆ గ్రంథమును చేతపట్టుకొని వచ్చాను. అలాగే 20వ వచనం. శాలలో ఉన్న రాజునొద్దకు తామే వెళ్ళి ఆ మాటలన్నింటినీ రాజు చెవులలో వినిపించిరి గాని ఆ పుస్తకపు చుట్టను లేఖికుడైన ఎలీషామా గదిలో దాచిపెట్టిరి. అలాగే మనము 26వ వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. లేఖికుడైన బారూకును ప్రవక్తైన ఇర్మియాను పట్టుకొనవలనని రాజవంశస్థుడకు యర్హమ్మేయేలుకు, అజ్రెయేలు కుమారుడైన షరాయాకును, అబ్దియేలు కుమారుడైన షెలెమ్యాకును రాజు ఆజ్ఞాపించను గాని యెహోవా వారిని దాచెను. చదవబడిన వాక్య భాగమును ప్రభువు దీవించినట్లు మనం ప్రార్థన చేసుకుని వాక్యం విందాం. దయగల దేవ, కృపగల తండ్రి, మీకు వందనాలు. మేము ఎప్పుడు బలహీనులమో అప్పుడే మేము బలవంతులమని మీ లేఖను సెలవిస్తున్నది నాయన. మేము బలహీనులము కాకుండానట్లుగా మాకు బలము ప్రసాదించండి. మీ వాక్య లేఖనాల ద్వారా మాతో మాట్లాడుతుండగా మా హృదయాలను కదిలించండి. మేము ఏమి నేర్చుకోవాలో, మా విశ్వాస జీవితానికి ఏది అవసరమో దాని ద్వారా, ఆ వాక్య లేఖనాల ద్వారా మాతో మాట్లాడుతుండగా మీరు ముచ్చటించండి. వినగల చెవిని, గ్రహించగల మనస్సును మాకు ప్రసాదించండి. వినబుద్ధిని పుట్టించమని, మనుషుని మరుగు చేసి మీ తలంపులతో మా హృదయమును, మా ఆలోచనను నింపి పంపుమని మా రక్షకుడైన క్రీస్తు యేసు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి వేళ ఇర్మియా గ్రంథములో 36వ అధ్యాయంలో ఒక భాగముగా ఉన్నది, కానీ మనము కొంత మట్టుకే చదివాం. 9వ వచనం నుండి 26 వరకు అది ఒకే పారాగ్రాఫ్గా ఉంది. కానీ మనము ఈ రాత్రి వేళ అక్కడక్కడ కొన్ని వచనాలు మాత్రమే చదువుకున్నాము. ఇది ఏ రాజు సందర్భంలో జరిగినది, ఏ రాజు పరిపాలన కాలంలో జరిగిందంటే, యోదయ రాజైన యోషియా కుమారుడగు యెహోయాకీము ఏలుబడి యందు 5వ సంవత్సరము 9వ నెలలో జరిగినటువంటి సంఘటన. యెహోయాకీము పరిపాలనలో జరిగిన సంఘటన ఇది. ఆ కాలంలో బారూకు అనేటువంటి దైవభక్తి కలిగినటువంటి వాడు ఉన్నాడు. మరి కొందరు దేవుని బిడ్డలు, ప్రధానులు ఉన్నారు అని చెప్పాడు. అయితే ఆ ప్రధానుల మధ్యలో దేవుడు ఒక వ్యక్తిని ఈరోజు మనకు చూపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ వ్యక్తి యొక్క పని చిన్నది. అతడు చిన్నవాడు, ఎవరికి అంత పెద్ద పరిచయం లేనివాడు. కానీ ప్రభువు చెప్పినట్లు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక అని చెప్పినట్టుగా, కొంచెములో నమ్మకముగా ఉన్నవాడు మరి ఎక్కువగా నమ్మకంగా ఉంటాడని ప్రభువు చెప్పాడు. మన జీవితంలో మనకు దేవుడు ఏదిచ్చినా, చిన్న పనిచ్చినా, పెద్ద పనిచ్చినా, చిన్న పరిచర్య ఇచ్చినా, పెద్ద పరిచర్య ఇచ్చినా, ఆ చిన్న దానిలో, మనకిచ్చిన దానిలో మనం నమ్మకముగా ఉంటే ప్రభు మనల్ని పైకి తీస్తాడు. ఈ రాత్రి వేళ మనం ఎలీషామా అనే సహోదరుని యొక్క జీవితాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. అతడు చిన్నవాడు. అతని యొక్క పని ఏమిటంటే 12వ వచనంలో చెప్పాడు, రాజనగరులో
రాజు యొక్క అంతఃపురంలో లేఖికుడు అని రాయబడింది. ఎలీషామా అంటే అర్థం ఏమిటంటే వినే దేవుడు అని అర్థం. ఏమని అర్థం? వినే దేవుడు అని అర్థం. అవును, ఎలీషామా యొక్క తల్లిదండ్రులు అతడు జన్మించినప్పుడు మనము ప్రార్థించిన దేవుడు ఉన్నవాడు అనువాడు గనుక ఆయన మన ప్రార్థన విన్నాడు అనుకొని మన మొర విన్నాడని ఆ కుమారుడికి ఎలీషామా అనే పేరు పెట్టారు. అవును, మన మొరను వినే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మన ప్రార్థన ఆలకించే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. సమూయేలు మొదటి గ్రంథంలో ఒక స్త్రీ దేవుని మందిరానికి వచ్చింది. సమూయేలు మొదటి గ్రంథంలో ఒక స్త్రీ మన సహోదరి అయిన హన్న దేవుని మందిరానికి వచ్చింది. ఆమె మనోదుఃఖముతో ఏడ్చుచు దుఃఖాక్రాంతురాలై దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నది. 10వ వచనంలో బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధి ప్రార్థన చేస్తుండగా, అయ్యా నా తోడికోడలకు నేను అసహ్యంగా కనబడుతున్నాను, నా జీవితంలో ఏ ఆనందం లేదు అని దుఃఖపడుతూ ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే 14వ వచనంలో ఏలి ఏమన్నాడు? ఎంతాక నీవు మత్తురాలు అయ్యుందువు అన్నాడు. తన ఎదుట ఉన్న దైవజనునికి కూడా తన మనసులో బాధ అర్థం కాలేదు, కానీ పరలోకంలో ఉన్న దేవునికి మాత్రం తెలిసింది. నీవు దుఃఖపడవద్దు, నీకు కుమారుని ఇస్తానని దేవుడు వాగ్దానం చేసి పంపాడు. దేని ద్వారా? కన్నీటి ప్రార్థన ద్వారా. మనం ప్రార్థనను ఆలకించే దేవుడు ఆయన. కాబట్టి ఆయన తమ కుమారునికి సమూయేలుని పేరు పెట్టింది. సమూయేలు అంటే వినుట. అవును, మన ప్రభువు మన ప్రార్థనను వినే దేవుడు. సమూయేలు ప్రార్థన విన్నాడు దేవుడు, అన్న ప్రార్థన విన్నాడు. ఈ రోజున మన ప్రార్థన వినేవాడు. ఏమన్నాడు మన ప్రభు? అడుగుడి మీకు ఇయ్యబడు. అంతే. మనము అడుగుట మనం నేర్చుకుందాం, దినము నేర్చుకుందాం. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా దినదినము మనము ప్రార్థన చేయాలి. దావీదు భక్తుడు అన్నాడు, ప్రార్థన ఆలకించువాడా అని చెప్పాడు. మన దేవుడు ఎవరు? ప్రార్థన ఆలకించువాడు. ఒక ముసలావిడ ఒకరోజు నా దగ్గరకు వచ్చి ఇలా చెప్పింది, అయ్యా నా ఇంటి పక్కన వాడు నా స్థలాన్ని కొద్దిగా తీసేసుకున్నాడు, నేను గ్రామ పెద్దల దగ్గరికి వెళ్ళి ఒకసారి చెప్పాను, సరేనమ్మా చేద్దామన్నారు. ఒక పెద్ద రావట్లేదు. ఒక 10 సార్లు వెళ్ళి చెప్పానయ్యా. ఆయన అన్నాడు, ఎన్నిసార్లు చెప్తావు, అసలు నీతో మాకు తలకాయ నొప్పి అయిపోయింది, రావాకన్నాడు. వాళ్ళే కదయ్యా గ్రామంలో ఏదైనా చెప్పాల్సింది, వాళ్ళే చెప్పట్లేదు అన్న. నేను ఆ రోజున ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతిని గురించినటువంటి వర్తమానము బైబిల్లో నుండి చదివాను. అది చదివి ఆమెకు వినిపించాను. అమ్మా, మానవులు ఎవరైనా అన్యాయంగా ఉంటారేమో కానీ దేవుడు అన్యాయంగా ఉండడం. ఆ అన్యాయస్తుడు కూడా మాటికి రాకుండా ఈమెకి న్యాయం తెచ్చి పంపిస్తానని పంపించాడు. మన దేవుడు గోజాడుచుంటే బ్రతిమలాడుతుంటే మన మీద జాలిపడి తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడమ్మా. ప్రార్థన చేద్దామని చెప్పి నిజమే. అన్న దుఃఖాక్రాంతురాలు ఏడ్చింది. మరొక సందర్భం, ఈ సందర్భంలో ఒక మాట గుర్తు చేసుకోవాలి. యాకోబు భక్తుడు ఒక మాట చెప్పాడు. ఏమని? 5వ అధ్యాయం యాకోబు పత్రికలో ఒక దైవజనుని గురించి ప్రస్తావిస్తూ ఆ మాట చెప్పినాడు. 5వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే ఏలియాను గురించి రాశాడు. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. 17వ వచనం, 5వ అధ్యాయం 17వ వచనం. మన వంటి స్వభావము గల మనుషుడే. మనలాగా తలకాయ, మనలాగా కాళ్ళు చేతులు, బతికాడు, ఆకలి పడ్డాడు, బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు, అన్నీ పడ్డాడు. కానీ అతడు ఆసక్తితో చెప్పండి ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలకు భూమి వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చాను. మనలో ఎన్ని బలహీనతలున్నా మనం ప్రార్థన చేస్తుంటే పరలోకంలో ఉన్న దేవుడు వింటున్నాడు. మనము బలహీనుడమైన ప్రార్థన చేస్తుంటే దేవుడు మన ప్రార్థన వింటున్నాడు. ఎలీషామా తల్లిదండ్రులు కూడా ప్రార్థన చేసి తమ కుమారునికి ఎలీషామా అనే పేరు పెట్టారు. మా దేవుడు మా ప్రార్థన విని బిడ్డనిచ్చాడని చెప్పి ఎలీషామా అనే పేరు పెట్టారు. వాస్తవమే. యేసు ప్రభు వారు కూడా ఈ లోకంలో అలాగ దారిని వెళుతుంటే గుడ్డివాడు ఇలా కేక వేశాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించుము, నన్ను దాటిపోవద్దు. నిజమే.
దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడచిపోకయా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, చోటే లేదయ్యా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాకు చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడచిపోకయా. వారి అవస్థను చూసి యేసు ప్రభువు అడుగుపడలేదండి, ప్రభువు ఆగిపోయాడు. ఆదికాండం 18వ అధ్యాయంలో ఆ ఎర్రని గుడారపు ఎండవేడిమి వేళ గుడారం యొద్దకు ఆ దూతలు 3 వచ్చినప్పుడు అబ్రహాము వారి ఎదురు సాగిలిపడన్నాడు, అయ్యా 3వ వచనంలో నీ దాసుని దాటిపోవాలి. ఆ ప్రభువు మనం చేసే ప్రార్థనకు దాటిపోయేవాడు కాదు. మరొక సందర్భంలో కీర్తనాకారుడు అన్నాడు, నా కన్నీటిని నీ కవిలలో దాచి ఉంచావు. మన ప్రార్థన దాచి ఉంచేవాడు ఆయన. ఏ రోజుకైనా ప్రతిఫలం ఇస్తాడు. మన బిడ్డల కొరకు మనం ప్రార్థించాలి. మనము కావలసిన ప్రతి వాటి కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఒక గొప్ప దైవజనుడు బూట్లు కావాలని ప్రార్థన చేస్తాడట. చెప్తే జనం నవ్వుతారు, కానీ మన ప్రతి అవసరాన్ని తన మహిమలో తీర్చేవాడు ఆయన. మన అవసరాలు తీర్చే దేవుడు ఆయన. కాబట్టి మనము భక్తి కలిగి ప్రార్థన చేయాలి. 2వ మాట మనం చూద్దాం, చూడండి. 36వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో మరొక మాట కనుక్కున్నాం. 36వ అధ్యాయంలో మరొక మాట చూద్దాం. 12వ వచనాన్ని చదువుతున్నాం. రాజనగర్లో ఉన్న లేఖుని గదిలోనికి వెళ్ళగా ప్రధానులందరూ లేఖకుడైన ఎలీషామా యొక్క దగ్గర కూర్చుండి ఉండిరి అన్నారు. ఎలీషామా ఎవరంటే లేఖికుడు అని అర్థం. లేఖికుడు అంటే రాసేవాడు, రైటర్. రాజనగర్లో రాసేవాడు. రాజగ్రంథాలు రాస్తాడు, దేవుని వాక్యం కూడా రాస్తాడు. దేవుని వాక్యమును రాసేవాడు. హీ రైట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఒక విషయం గుర్తుంచుకోండి, మాకు టీచర్లు బడిలో పంతులు చెప్తారు ఏమనంటే, ఒకసారి చదివే కంటే 10 సార్లు చదివే కంటే ఒకసారి రాస్తేట మనసులో పూర్తిగా జ్ఞాపకం ఉండిపోతుంది. అవును, దేవుని వాక్యాన్ని అలాగూ రాసేవాడు. వాక్యం రాసే అలవాటు కలవాడు. దేవుని వాక్యాన్ని రాయడం చాలా మంచిది. ప్రభు ఒకసారి అన్నాడు, మీ మెత్తనైన హృదయములు మన పలక మీద నా వాక్యమును రాసేదను అన్నాడు ఇశ్రాయేలును గురించి. అవును, దేవుడు మన హృదయంలో వాక్యమును రాయడానికి మనము దేవుని వాక్యాన్ని చదివే వరముగా రాసే వరముగా ఉండాలి. ఎజ్రా భక్తుడు ఎజ్రా గ్రంథంలో ఆయన వాక్యమును చదివే అలవాటు కలవాడు. ఎజ్రా భక్తుడు చదివే అలవాటు కావాడు. మర్దుకై ఎస్తేరు గ్రంథంలో రాసేవాడు. అతడు రాసేవాడు, రాజనగర్లో రాసేవాడు. ఇర్మియా భక్తుడు కూడా రాశాడు. ఇదిగో ఇక్కడ చదువుతున్నాం, ఎలీషామా కూడా రాశాడు. దేవుని వాక్యాన్ని మన హృదయంలో రాయడం, మనం మననం చేసుకోవడం మనకు అవసరం. ఎందుకని 103వ కీర్తనలో కీర్తనాకారుడు చెప్పిన మాట మనం చదువుకున్నాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనము క్షమించండి 119వ కీర్తన 119వ కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. నేను పడిపోకుండా ఉండడానికి, నేను పాపములో పడిపోకుండా ఉండడానికి నీ మాటలు నా మనసులో ఉంచుకున్నా. అవును, దేవుని వాక్యాన్ని మెత్తనైన మన హృదయం అనే పలక పైన మనం రాసుకోవాలి. అవును, ఆయన మాటలు మన మనసులో ఉంచుకున్నప్పుడు మనము పడిపోయే ప్రమాదంలో ఉండం మనం, అంతే. మరొక మాట 18వ వచనం,
నీ వాక్యమును బట్టి నేను నడుచుకొందును. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు పాపములో పడిపోకుండా కాపాడేది నీ వాక్యమే. ఆశ్చర్యమైన సంగతులను చూసేది, లోకాన్ని చూసేది కాదు. ఆయన ఆశ్చర్యమైన సంగతులను చూసి చూపించేది కూడా మనకు ఆయన వాక్యమే. కాబట్టి ఆయన వాక్యాన్ని మనం ఎప్పుడు ఏం చేయాలి? రాసుకోవాలి. కొంతమంది రాసుకునే అలవాటు ఉండదు, కొంతమందికి వాక్యముని నెమరు వేసుకునే అలవాటు ఉండదు, రాసుకునే అలవాటు. కాబట్టి వారు నేర్చుకోలేని పరిస్థితిలో ఉంటారు. ఎందువల్ల ఆ మాట చెప్తున్నామంటే ఈ వాక్యము ఒక కథ కాదు. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో ఈ మాట, పేతురు రాసిన 2వ పత్రికలో పేతురు భక్తుడు స్పష్టంగా తెలియజేశాడు. మొదటి అధ్యాయంలో ఏమని తెలిసిన 20వ వచనం, ఒకడు తన ఊహను బట్టి లేఖనములో చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుగలవలను. ఎలయనగా ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా, దేవుని ఆత్మ మాట్లాడుతున్నాడు. ఇక్కడ నిలబడ్డవాడు మాట్లాడటం లేదు. ఈ వాక్యము దేవునిది, ఈ మాటలు దేవునిది. అలాగూ గ్రహించాలని దేవుడు ఈ వాక్యం రాసి ఉంచాడు. కాబట్టి ఈ బైబిల్ గ్రంథాన్ని చదివేటప్పుడల్లా యేసయ్య మనతో మాట్లాడుతున్నానే స్పృహ కలిగి మనం ఉండాలి. అలాగే చదవాలి. దేవా, ఈరోజు నాకు ఏ వర్తమానం ఇస్తావని మనం ఎదురు చూస్తూ ఉండాలి. అలాగునే రాసి పఠించే వారంగా ఉండాలి. ఈ రాత్రి వేళ ఒక్క మాట చెప్తున్నాను, అది ఎలీషామా యొక్క తలాంతు. ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ ఎలీషామా. ఏంటి? రాయడం. నీకొకటి బహుమానం ఆయన ఇచ్చాడు, ఒక తలాంతి ఇచ్చాడు, నాకు ఒక తలాంతి ఇచ్చాడు. కొంతమందికి వాక్యం చదువుతారు, స్పష్టంగా చదివే తలాంతు. కొంతమంది వాక్యం చెప్పే తలాంతు, కొంతమంది పాటలు పాడే తలాంతు. దేవుడు నీకేమిచ్చాడో గ్రహించి దానిలో ప్రభువుని గణపరచాలి. ప్రధానులందరూ ఎలీషామా గదిలో కూర్చున్నారు. ప్రధానులు ఎవరు చిన్నవాని దగ్గరకు రారు. కానీ ఒక సందర్భంలో దేవుడు వారందరినీ ఎలీషామా దగ్గర కూర్చోబెట్టాడు. నీవు నేను చేస్తున్న పని, దేవుడు మనకిచ్చిన తలాంతు ఏమిటో మనము ఆలోచించాలి. ప్రభువా, నీవు నాకు ఇచ్చిన తలాంతు నేను నీ కొరకు ఉపయోగిస్తాను నాయన. నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆసక్తి, బైబిల్ చదివే ఆసక్తి నీ కొరకు ఉపయోగిస్తాను. ప్రభువా, ప్రార్థించే అలవాటు నాకు ఇచ్చావు, నీ కొరకు ప్రార్థన చేస్తాను, అనేకుల కొరకు ప్రార్థన చేస్తాను. అవును, ప్రార్థించే తలాంతు, దేవుని వాక్యమును చదివే తలాంతు, దేవుని వాక్యమును ధ్యానం చేసే తలాంతు మనము కలిగి ఉండడం అవసరం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తలాంతులు పంచి ఇచ్చాడు కదండి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో తలాంతులు ఆయన పంచి ఇచ్చాడు. ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2 తలాంతులు, ఒకడికి 1 తలాంతుని ఇచ్చాడు. 5 తలాంతులు తీసుకున్నవాడు 5కు 5 సంపాదించాడు. 2 తలాంతులు తీసుకున్నవాడు 2కు 2 సంపాదించాడు. 1 తీసుకున్నవాడు భూమిలో పాతి పెట్టాడు. మనకు దేవుడు ఎన్ని ఇచ్చాడు, మనం ఎన్ని పాతి పెడుతున్నాము, మనము సరిగా ఉపయోగిస్తున్నామా? సామెతల గ్రంథంలో సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను అన్నాడు, పనిలో నిపుణత గల వారిని చూచితివా, అట్టివాడు రాజుల ఎదుట నిలబడును అన్నాడు. రాజుల ఎదుట నిలబడును అన్నాడు. ఒకవేళ మనకి దేవుడు ఒక చిన్న పని ఇస్తే దానిలో నమ్మకంగా చేస్తే, మన ఉద్యోగంలోనైనా ఆ చిన్న పనిలో నమ్మకంగా చేస్తే మనము గుర్తించబట్టామనేది దేవుని వాక్యమే చెప్తుంది. ఎలీషామా రాసేవాడు రాజు దగ్గర, కానీ అతని యొక్క నమ్మకత్వాన్ని చూస్తున్నప్పుడు దేవుని ఘనపరిచిన వాడుగా ఉన్నాడు అని మనం లేఖంలో చూస్తున్నాం. మొదటి మాట, అతడు పేరులో ఉన్నది ఏంటంటే దేవుడు వినేవాడు అని అర్థం. 2వ మాట ఏమిటంటే అతడు లేఖికుడు అని అర్థము. 3వ మాట చూస్తున్నాం 36:13 చదువుతారా? ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయము 13వ వచనం. 36వ అధ్యాయము 13వ వచనం చూస్తున్నాం. బారూకు ప్రజలందరికీ వినబడినట్లు ఆ పుస్తకములో నుండి చదివి వినిపించిన మాటలన్నింటినీ మీకాయా వారికి తెలియజెప్పగా ప్రధానులందరూ కూషీకి మనుమడును, షెలెమ్యాకు మనుమడును, నెతన్యాకు కుమారుడునైన యెహూదీని బారూకు నొద్దకు పంపి దీని బారూకు నొద్దకు పంపి నీవు ప్రజల వినికిడిలో చదివిన పుస్తకమును చేత పట్టుకుని రమ్మని ఆజ్ఞ ఇయ్యగా నేరియా కుమారుడు బారూకు ఆ గ్రంథమును చేత పట్టుకుని వచ్చాను.
చేతబట్టుకుని వచ్చాను. ఎక్కడి నుంచి చేతబట్టుకుని వచ్చాడు? 21వ వచనం. ఆ గ్రంథమును తెచ్చుటకు రాజు యెహూదిని పంపగా అతడు లేఖికుడైన ఎలీషామా గదిలో నుండి దాన్ని తీసుకుని వచ్చాడు. ఎక్కడి నుంచి తెచ్చాడు? ఎలీషామా గదిలో. ఎలీషామా గదిలో ఏముంది? ఇప్పుడు దేవుని వాక్యం ఉన్నది, అక్షరార్థంగా గ్రంథం ఉన్నది. అదే గ్రంథాన్ని వారు చదువుకుంటున్నారు. దేవుని వాక్యం ఉన్నది ఎలీషామా గదిలో. ఏముంది? వాక్యం రాసే అలవాటు ఉంది. ఆ అలవాటు బయట వరకే కాదట, తన గదిలో కూడా ఏం పెట్టుకున్నాడు? ఆయన గ్రంథమును పెట్టుకున్నాడు. అవును, దేవుని వాక్యం రాసే అలవాటు మాత్రం కాదు, రాయడానికి ఒక ప్రత్యేకమైన గది ఉంది. ఏముంది? రాయడానికి ఒక ప్రత్యేకమైన గది ఉంది. మన ఇంట్లో బెడ్రూమ్ ఉంటుంది, మన ఇంట్లో కిచెన్ ఉంటుంది, మన ఇంట్లో ఒక ఆయన ఇంటికి వెళ్తే ఆయన అన్నాడు, బ్రదర్ దిస్ ఇస్ మై లైబ్రరీ, పర్సనల్ లైబ్రరీ అన్నాడు. అంటే ఆయనకు పుస్తకాలు పెట్టుకోవడానికి ఒక లైబ్రరీ అంటే ఒక గది ఉంది. కానీ విశ్వాసులు మన ఇంట్లో ఒక గది ఉండాలి. అదే గది ప్రార్థన చేసుకునే గది, ప్రత్యేకంగా కూర్చొని బైబిల్ చదివేటువంటి గది ఒకటి మనకు ఉండాలి. ఇఫ్ పాసిబుల్, ఒకవేళ మనం చేయగలిగితే మన ఇంటిలో మనకు ఒక గది ఉండడం అవసరం. ఎందుకనగా ప్రత్యేకత కలిగి ప్రభుతో సహవాసాన్ని గడపడానికి మనకు ఒక స్థలం అవసరం, ప్రత్యేకమైన సమయం కూడా అవసరమే. కొంతమంది ఎప్పుడైతే అప్పుడు ప్రార్థన చేయొచ్చు, వాళ్ళకు తీరినప్పుడు చేయొచ్చు. ఆరోగ్యం ఉన్నా లేకపోయినా ఆ సమయానికి నేను ప్రార్థన చేస్తాను అని మనం నిర్ణయించుకోవాలి. ఆ స్థలంలో నేను ప్రార్థన చేస్తాను, ఆ స్థలంలో నేను దేవుని వాక్యాన్ని చదువుతానని చెప్పాలి. యేసుప్రభు ఒక మాట అన్నాడు, మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. మీరు ప్రార్థన చేయనప్పుడు ఏ గది? అదే ప్రార్థన గది. నీ గదిలోనికి వెళ్ళి నువ్వు తలుపు వేసి ప్రార్థన చేయి. నీ గదిలోనికి వెళ్ళి నీవు తలుపు వేసి ప్రార్థన చేయి. దీనికి నేను బైబిల్లో నుంచి ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో షూనేమీరాలను ఒక గనురాలు ఉంది. ఆవిడ ఎలీషా దైవజనుడు ఇంటికి వస్తుంటే ఆ మంది భర్తతో, అయ్యా మన ఇంటికి వచ్చి పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మనలాగా ఒక రూమ్లో కాదయ్యా, ఆయనకు ఒక గది ఇద్దాం, ప్రార్థనా గది ఉంది, ఒక మంచం ఇద్దాం, ఒక పీట ఇద్దాం, ఒక బల్ల ఇద్దాం, అక్కడ కూర్చుంటాడు ఆయన. అవును, నేను కూర్చొని వాక్యం చదవడానికి ఒక గది ప్రత్యేకం అవసరం, ప్రార్థన చేయడానికి ఒక గది అవసరం, దేవునితో ఏకాంతంగా గడపడానికి ఒక గది అవసరం. అప్పుడే నేను జాగ్రత్తగా చేయగలను. చాలాసార్లు ఇంట్లో ఏం జరుగుతుందంటే, ఈయన ప్రార్థన చేస్తూ ఉంటాడు, పిల్లలు గొడవ చేస్తూ ఉంటారు, ఈయన బైబిల్ చదువుతూ ఉంటాడు, ఏదో ఒకటి పిలిచి కేకలేస్తూ ఉంటారు, అది ఆడబెట్టారండి ఇది ఆడబెట్టారండి కేకలేస్తూ ఉంటారు. ఆయన బైబిల్ రాదు, వీడు ప్రార్థన రాదు, రెండింటికి మొత్తాన్ని వాడు చెడగొట్టడానికే నాశనం పూనుకున్నట్టున్నాడు, వాడు అందరినీ కదిలిస్తూ ఉంటాడు. ఇక ఈయన బైబిల్ చదివిన ఉపయోగం లేదు, వాళ్ళు చదవకపోయిన ఉపయోగం లేదు అన్నట్టు ఉంటుంది. అందుకని దైవజనుడికి ప్రత్యేకం ఒక గది కావాలి. ఆమె ఉన్నది నిజమే. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్న కాలంలో లోకాసు వార్త 22వ అధ్యాయం 12వ వచనంలో తన శిష్యులను పిలిచి ఒక మాట చెప్పాడు. ఏమని? నేను పస్కాను భుజించడానికి సిద్ధంగా ఉన్నాను, కాబట్టి నాకు ఒక మేడ గది పైన ఒక గదిని మీరు సిద్ధం చేయండి, నాకు ఒక గదిని సిద్ధం చేయండి. నేను ఆరాధించడానికి, నా ప్రభు ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చడానికి నాకు ఒక గది సిద్ధం చేయండి. వాస్తవానికి మనము ఆరాధించడానికి మనకు ఒక ప్రత్యేకమైన స్థలం కావాలి, మనము ప్రార్థించడానికి ప్రత్యేకమైన స్థలం కావాలి, వాక్య ధ్యానం చేయడానికి ప్రత్యేకమైన స్థలం కావాలి. ఎలీషామా దేవుని గ్రంథమును ఆ గదిలో భద్రపరిచాడు, అది ప్రత్యేకమైనది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రత్యేకమైన వారు. ఆయన అరణ్యములో ఒంటరిగా ప్రార్థన చేసే ప్రత్యేకత కలవాడు, అందరిలో వాక్యం ప్రకటించేవాడు, ఒంటరిగా ప్రార్థన చేసేవాడు. మనము మన ప్రత్యేకమైన జీవితం ఉండడానికి ఒంటరిగా ప్రభువుతో గడిపే అలవాటు మనకు ఉండాలి. నేను రాజారావు తాతయ్యని చూసేవాడిని, ఇన్ని గంటలు చేస్తాడు, అసలు ఏం చేస్తాడో అనుకునేవాడిని. ఏమో నాకేం వినపడదు, కానీ మాత్రం చేస్తూనే ఉంటాడు. అది సౌండ్ వస్తుంటుంది నోట్లోంచి బయటికి. ఆయన తెల్లారినాక పొద్దున్నే వాకింగ్కి వెళ్దామయ్యా అన్నాడు ఏలూరులో మీటింగ్స్లో.
నన్ను పాటలు పాడటానికి వెళ్తే అప్పుడు చిన్నపిల్లడప్పుడు వాక్యం చెప్తున్నాడు ఆయన. మీటింగ్కి వెళ్దామయ్యా అంటే దైవజనులు పాల్ గాంధీ గారు వెనక్కి వస్తున్నారు, తాతయ్య ముందు వస్తున్నాను, నేను నడుస్తూ ఉన్నాను. నేను ఊరుకుండలేక తాతయ్య రాత్రంతా చేస్తున్నావు కదా, ఏం చేస్తున్నావు ప్రార్థన అని అడిగాను. ఆయన అన్నాడు, ఏం అడగలేదయ్యా కానీ ఆయనతో మాట్లాడుతూనే ఉన్నాను అన్నాడు. ఇట్ ఈస్ అ లిటరల్ కమ్యూనికేషన్. ప్రభువా నీవు ఎంత దయగలవాడు, నీవు ఎంత మహిమ గలవాడు. ఆయన గురించి మాట్లాడుతుంటే, ఆయన గురించి వర్ణిస్తుంటే, ఆయన యొక్క గొప్పతనం గురించి చెప్తుంటే, ఆయన ప్రేమను, ఆయన మానవత్వాన్ని గురించి చెప్తుంటే రోజులే రావు. మనం అడగడం కాదు, ఆయనతో మాట్లాడడం మొదలు పెడితే తెల్లాడుతుందంతే. వాస్తవమే. తర్వాత ప్రభు తన కృపలో నాకు అట్టి భాగ్యం ఇచ్చాడు. ఈ రాత్రి వేళ మనం కూడా ఒక ప్రత్యేకమైన గదిని కలిగి, ప్రభువా నీతో నేను ఎల్లప్పుడూ ఇలాగే మాట్లాడాలి. ఆయన మాటల ద్వారా బలం వస్తుంది, ఆయన మాటల ద్వారా మనకు శక్తి వస్తుంది, ఆయన మాటల ద్వారా మనము దేవునిలో బలం పుంజుకొని దేవుని కొరకు నిలబడగలుగుతాం. అందుకని ఆయన వాక్యానికి మనము చోటు ఇవ్వాలి. ప్రభువు ఒక చనిపోయిన ఇంటికి వెళ్ళాడు. ఒక చిన్న మాట అన్నాడు, ఏమనంటే స్థలమీయుడి అన్నాడు. ఆయన దూరడానికి కూడా సందు లేనంత మంది జనం ఉన్నారు అక్కడ. యేసు ప్రభు స్థలం ఉండాలి, ఆయనకు స్థలం ఇవ్వాలి, ఆయనకు స్థలం ఇవ్వాలి, ఆయనకు సమయం ఇవ్వాలి, ఆయనకు సొమ్ము ఇవ్వాలి. మన జీవితంలో ప్రభువుకు సమర్పించేది మనకు అవసరం. కాబట్టి ఎలీషామాకు ఒక ప్రత్యేకమైన గది కలిగిన వాడని చూస్తున్నాం. మొదటి మాట ఏమిటి? ఎలీషామా అంటే యెహోవా వినేవాడు, దేవుడు వినే దేవుడు కాబట్టి మనం ప్రార్థించాలి. రెండవది, ఎలీషామా లేఖికుడు కాబట్టి అతడు రాసే అలవాటు కలవాడు. దేవుని వాక్యాన్ని పఠించడం, రాయడం, నేర్చుకోవడం, మన హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచుకోవడం ఆశీర్వాదకరం. మూడవది, గది కలిగిన వాడు అనగా ప్రత్యేకముగా ప్రభు సన్నిధిని అనుభవించేవాడు. మనం అలాగ అనుభవించాలి. వీఆర్ వెరీ స్పెషల్ టు ద గాడ్. కాబట్టి మనం కూడా ప్రత్యేకంగా దేవుని సన్నిధిని మనము అనుభవించే వారముగా ఉండాలి. మూడవ మాట చూస్తున్నాం చూడండి, అదేమిటో 20వ వచనం. శాలలోనున్న రాజు వద్దకు తానే వెళ్ళి ఆ మాటలన్నింటినీ రాజు చెవులలో వినిపించిరి గాని ఆ పుస్తకపు చుట్టం లేఖకుడైన ఎలీషామా గదిలో దాచిపెట్టిరి. ఈ పుస్తకం దాంట్లో ఎందుకు పెట్టారు? దాచిపెట్టారు. అవసరమైనప్పుడు దాన్ని ఏం చేయాలి? బయటికి తీయాలి. ఆ వాక్యాన్ని వినిపించడానికి, చదివి వినిపించడానికి. ఇప్పుడు ఏమంటున్నాడంటే, హీ ప్రిజర్వ్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ హిజ్ రూమ్ టు ప్రీచ్. మన జీవితంలో వాక్యం రోజు ఎందుకు చదువుకుందాం తెలుసా? ప్రభువు మనకు అవకాశం ఇచ్చినప్పుడు ఆ వాక్యాన్ని ఇతరులకు పంచుకోవడానికి. మనం వాక్యాన్ని ధ్యానం చేసేది, ప్రార్థన చేసేది, ప్రభువుతో గడిపేది ఎందుకు తెలుసా? మన వాక్యాన్ని దాచుకోవడానికి. దేవుని వాక్యాన్ని దాచుకోవాలి, మనల్ని మనము కాచుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం, ఆజ్ఞలను మనం దాచుకుంటే, సామెతల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం, దేవుని యొక్క వాక్యము జ్ఞానం ఇస్తుంది. 5వ వచనం ఏమిటి తెలుసా? 5వ వచనం చదువుతారా? 2:5. సామెతల గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించదు. మొదటి వచనం, నా ఆజ్ఞలను యొద్ద దాచుకొనిన ఎడల. నా మాటలు నీ మనసులో దాచుకుంటే నీకేమొస్తుంది? విజ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తుంది. అంతే. దేవుని వాక్యం జ్ఞానం ఇచ్చేది, దేవుని వాక్యం లోకంలో మనలను భద్రం చేసేది. వాస్తవమే. దేవుని వాక్యం మనము మన మనసులో, మన గుడిలో ఉంచుకొని దాన్ని ఏం చేయాలి తెలుసా? భావితరాలకు, ఇతరులకు మనము ఆ వాక్యాన్ని పంచేవారంగా ఉండాలి. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయం 20వ వచనంలో పౌలు భక్తుడు ఒక మాట చెప్పాడు, దాచుకోవాలి, ఇతరులతో పంచుకోవాలి. అయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనంలో చదువుకుంటున్నాం. 6:20, ఓ తిమోతి, అది నీకెందుకు ఇచ్చాడు? అది పుస్తకం ఆ గదిలో జాగ్రత్త చేయమని, కాపాడమని. ఆ వాక్యం ఎందుకు ఇచ్చాడు? ఈ బైబిల్ ఎందుకు ఇచ్చాడు? కాపాడమంటే గూట్లో పెట్టమని కాదు.
ఈ వాక్యం ఎందుకు ఇచ్చాడు? కొంతమంది ప్రార్థనకి వెళ్ళేటప్పుడు మాత్రమే ఆ బైబిల్ ఉంటుంది. ఆమె దగ్గర బైబిల్ ఎప్పుడు చూసినా, లేకపోతే ఆయన దగ్గర బైబిల్ ఎప్పుడు చూసినా అది ఎర్రగానే ఉంటుంది, కొత్తగా ఉంటుంది. ఎందుకు? చదవట్లేదు కాబట్టి అట్టే ఉంటుంది. చదివితే ఎట్లుంటుంది అంటే పెద్దదిలాగా కనపడుతుంది అనమాట. రోజు చదివి ఆ పేపర్లు అలా అయిపోతాయి కాబట్టి ఇదిగో అదిగో అన్న చదువుతాడు చూడండి, అదంతా ఎర్రగా తెల్లగా అయిపోయింది. అలా చదువుతుంటే ఉంటుంది అన్నమాట. చదవకపోతే ఏముంటుంది? కొత్తగా కనపడుతుంది అంతే. నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడుము అన్నాడు దేవుడు. నీకు నాకు ఇచ్చిన దాన్ని మనం కాపాడుకోవాలి. ఆ వాక్యాన్ని ప్రకటించే వారముగా ఉండాలి. ఆఖరి మాట చెప్తున్నాం, రాజుకు ఆ వాక్యమును వినిపించాడట. ఆ ఇచ్చిన వాక్యం భద్రం చేసుకోవాలి, దాన్ని కాపాడాలి, దాన్ని మనం పోగొట్టకూడదు. ఆ విలువను, వాక్యపు విలువను మనం కాపాడాలి. ఇంక నేను ఎక్కువగా చెప్పడం లేదు, సమయం అయిపోయింది, నేను ముగిస్తాను. దేవుని వాక్యమును రాజుకు వినిపించాడు. ఏమండి? ఆయన చెప్పాడా? వినిపించాడు అన్నాడు. బారూకు వచ్చి ఆ పుస్తకం చదివాడు. కొంతమందికి చెప్పేవారు ఉండదు. అయితే ఏం చేయాలి మనం? చెప్పలేకపోతే చెప్పించాలి, వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపించాలి. మనము చేయలేకపోతే మనము చేసేవారిని ప్రోత్సహించాలి. దావీదు మందిరం కట్టలేడు, అది కట్టలేడు, అది దేవుని ఆజ్ఞ. మందిరం ఒక్కటే కట్టలేదు, అంతా చేశాడు దావీదు. ఏ దేవదారు మ్రాణులు కావాలో, ఎంత చిత్సారకపు మ్రాణులు కావాలో, ఎంత బంగారం కావాలో, ఎంత రాళ్ళు కావాలో అన్నీ తెచ్చి సమస్తము కుమారుడైన సొలొమోనుకి ఇచ్చి చనిపోయినాడు. అన్ని పనులు హీరాము రాజు నుండి కొంత పంపించాడు, లెబనోను నుండి కొన్ని తెప్పించాడు. ఆయా మ్రాణులు తీసుకుని వచ్చి అప్పగించి, కుమారుడికి అప్పగించి ప్రభు సన్నిధికి వెళ్ళాడు. నేను బతికున్నంత కాలంలో నేను ఎంత చేయగలను. నేను మొన్న సమావేశం అయిపోయి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తూ నేను చాలా సంతోషించాను. అది మీతో పంచుకుంటున్నాను. అన్నయ్య మీటింగ్లో నుంచి అన్నాడు, నేను 1 సంవత్సరం ఉంటాను, 2 సంవత్సరం ఉంటాను, ఈ వీకోటలో ఉన్న సంఘానికి నా వంతు నేను చేస్తాను. ఎంత గొప్ప మాట! ఎవరు చెప్పగలరు అంటే ప్రభుతో సహవాసం చేసేవారు. ప్రభు కొరకు నేను ఏమైనా కొంతైనా నాకు చేతనైనా నేను చేయగలుగుతానని చెప్పగలిగేవారు మాత్రమే తమ కంఠంలో ప్రాణం ఉన్నంత కాలం అలాగే మాట్లాడగలరు. అందరూ చెప్పరు అన్నమాట. ఎలీషామా తాను చేయగలిగిందంత చేస్తున్నాడు ప్రభు కొరకు. మనం కూడా అంతే. యేసు ప్రభు ఈ రోజు రాత్రి మనతో అడుగుతున్నాడు, ఏమని తెలుసా? నువ్వు వెళ్ళగలవా? వెళ్ళు. వెళ్ళలేకపోతున్నావా? వెళ్ళేవారిని పంపించు. చిన్నప్పుడు ఒక చిన్న పాట గుర్తొస్తుంది. మీరైనా మీలో ఎవరైనా, మీలో ఒకరైనా వెళతారా? నా ప్రేమను చెబుతారా? వెళతారా? నా ప్రేమను చెబుతారా? నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటించన్ కొందరే ఉన్నారు. ప్రార్థన చేద్దాం. అమ్మా, అయ్యా, నీ భక్తి జీవితాన్ని కాపాడుకోవడానికి ప్రార్థన మరువద్దు. ప్రార్థన ఆలకించే ప్రభు వైపు చూడు. నీ భక్తి జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన తలాంతుని విడిచిపెట్టొద్దు, పాతిపెట్టొద్దు. ప్రభు కొరకు ఉపయోగించు. ప్రభు నిన్ను దీవిస్తాడు. ఈ విశ్వాస యాత్రలో వాక్యమును మరొక గుండె గుడిలో దాచిపెట్టు. అవసరమైనప్పుడు ప్రభు ఆత్మ ప్రేరేపితుడవై ప్రభు నిన్ను వాడుకుంటాడు. ప్రభువు కొరకు ఏమైనా చేయడానికి ఆతురపడు. ప్రభు సన్నిధిలో ముందుకు సాగు. ప్రభు నిన్ను కనికరిస్తాడు. నేను నీ కుటుంబాన్ని దేవుడు కనికరిస్తాడు. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మీకు స్తోత్రం. ఈ రాత్రి వేళ మాతో మాట్లాడిన మీ మాటలకే వందనాలు. ఎలీషా మా జీవితంలో నుండి మీరు మాకు ఇచ్చిన ఈ వర్తమానంతో నింపబడి
ప్రభా మేము ముందుకు సాగుచుండగా మమ్మల్ని బలపరచుమని, చేరువచ్చి మీ వాక్యమైన బిడ్డలందరినీ ఒక్కొక్కరిని పేరు పేరు వరుసన మీరు దీవించమని క్రీస్తు యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.